ఎస్, మనం గోదావరిఖని పట్టణంలో ఉన్నాం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రామగుండం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కొరకు వచ్చారు. మనం ఏదైతే చూసినామో గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు, గత ప్రభుత్వం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇతరత్ర అంశాలు ఏ అంశాలని తీసుకున్నా కూడా కోర్టులకు వెళ్ళినాయి. గత ఎన్ని ప్రభుత్వాలు చూసినా కూడా రాష్ట్రానికి సంబంధించిన పథకాలు ఏవైనా ప్రజలకు అవసరం ఉంటే అవి కోర్టుకెళ్ళిన అంశాలు, సందర్భాలు కనబడలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలనాలా, కూల్చివేతలనాలా, లేదంటే ఇతరత్ర అంశాలను తీసుకురావాలా, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విడ్డూరంగా జరుగుతున్న అంశాలే కనబడుతున్నాయి. ఒకసారి మనతో పాటుగా రామగుండం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఈ పథకాల పరిస్థితి ఏంటన్నా, కోర్టులోకి వెళ్ళింది, కోర్టులో స్టే రావడం జరిగింది, మరి ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజు? రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కమిటీని వేయకుండా అడ్డగోలుగా హామీలు ఇచ్చిండు. అడ్డమైనటువంటి అడ్డగోలు 6 హామీలు ఇచ్చిండు. 6 హామీల్లో ఒక్కటంటే ఒకటి నెరవేర్చలేదు. కేవలం ఆ ఫ్రీ బస్సులో వచ్చి మగవాళ్ళకు డబుల్ టికెట్లు చేసినటువంటి దుస్థితి అలా. అటువంటిది అలా ఆయనకి ఏంటంటే పైసలు దొరుకుతలేవు. పైసలు దొరకకపోతే ఏం చేయాలి? ఒక అక్రమంగా దాని మీద ఏదో ఒక రకమైనటువంటి ఒక నెపం మోపి దాని పథకాన్ని నిలిపేసే ప్రయత్నం చేయాలి. అదే ప్రయత్నం ఇవాళ చేస్తున్నాడు. ఏం చేసిన రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఒక లాయర్తోని హైకోర్టులో కేసు వేయించాడు. నిజంగా ఆయన నిబద్ధత గల, నిజాయితీ గల నాయకుడైతే ఆ పథకాన్ని అమలు చేయాలన్న సంకల్పమే ఉంటే కనీసం కౌంటర్ దాఖలు చేసి మేము ఆ పథకాన్ని కొనసాగిస్తున్నామని చెప్పి ఉండాలి. చేయలేదు. ఇంతదాకా 4 వారాలు కౌంటర్ దాఖలు కాకపోగా హైకోర్టు ఏం చేసింది? నిర్ణయం తీసుకుంది. స్టే చేసేసింది ఆ ప్రోగ్రామ్ని. ఇలా ఆయనకి ఏంది వాస్తవం చెప్పాలంటే కళ్యాణ లక్ష్మితో పాటు మీకు తులం బంగారం అన్నాడు. ఇలా తులం బంగారం 150,000 ఉంది. ఇచ్చే పరిస్థితులు లేదు ప్రభుత్వం. ఆయనకు ఆ విషయం అప్పుడు కూడా తెలుసు. అయినా కానీ ప్రజల్ని మభ్యపెట్టాలి, మన మహిళల్ని మభ్యపెట్టాలి, సోదరిమణులను మభ్యపెట్టాలి అనే ఒక దుశ్చర్యతోని ఆ కార్యక్రమాన్ని ఒడిగట్టి ఇలా కేసు వేయించి ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఆపేసింది. కరెక్ట్గా 2 రోజుల క్రితమే రైతు బీమా అయిపోయింది. ఎందుకు? ప్రీమియం కట్టలేదు. దానికి 1200 కోట్ల ప్రీమియం కడితే ఇలా రాష్ట్రంలో ఉన్న 45 లక్షల మంది రైతులకి రైతు బీమా వర్తించుండే. అది ఆగిపోయింది. ఇలా దానికి కూడా ఈయన ఈ దరిద్రుడే కారణం. సో కాబట్టి ఇలా ఖచ్చితంగా ఇలా రామగుండం ప్రాంతంలో ఉన్న నాయకులు అందరం కూడా కలిసి ఒక మెమరాండం ఇచ్చాం ఇక్కడ ఎంఆర్ఓ గారికి. ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా వెంటనే మళ్ళీ పునరుద్ధరించాలి, అమలు చేయాలని చెప్పేసి ఒక మెమరాండం ఇచ్చినాం. ఉండకపోతే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలు అందకపోయినా, ఒకవేళ ఈ పథకాలు నడవకపోయినా ఎట్లా ఉండబోతుంది ప్రజల జీవన విధానం? ఖచ్చితంగా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టుడు, సురుకు పెట్టుడు ఖాయం. ప్రజలేం అమాయకులు కాదు, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఇదే ప్రజలు నిన్న నీకు ఓటేసి నేను ముఖ్యమంత్రి చేశారు. అదే ప్రజలు నేను ఉరికిస్తారు. అదే సీట్ల నుంచి గుంజుకొచ్చి ఈడ్చుకొచ్చి కొరడా దెబ్బలతో కొట్టుకుంటా మరీ ఉరికిస్తారు. నువ్వు ఇదే భాష మాట్లాడుతావు కదా. ఇలా మా కేసీఆర్ గారి పట్ల, కేటీఆర్ గారి పట్ల మేము అదే చెప్తున్నాం. ఈ మహిళలందరూ నేను గల్లబట్టి గుంజుతారు. ఏం ప్రజలేం పుట్టిగా ఊకోరు. నువ్వు వాళ్ళ ఓట్లు వేయించుకున్నావు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టినావు. ఇలా వాస్తవమా కాదా? ఓట్లు వేయించుకున్నావు, 2500 ఇస్తాను లేడీస్కి. రైతు బంధు ఏంది 12,000, 15,000 ఇస్తాను ఎకరానికి. ఏడమైనా ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయం, నేను గద్దె దించుడు ఖాయం.